చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి. అందుకని నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు, మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలని. అందుకని బయటకు అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై heartfelt thanks to Honorable PM Shri Narendra Modi ji, Honorable Union Minister for Jal Shakti Shri C.R. Patil ji, and my heartfelt thanks to Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. I'm grateful to you all. Sir, మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు, ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిల్లా యంత్రాంగానికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి, పోలీస్ అధికారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీకు 2 వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను. నాకు నా కుటుంబం కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం, ఈ రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం, ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం. సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల, నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో, కానీ చేయడం అడుగు పక్క. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేసి